హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి శ్రీ శాంతి యోగా ఇన్స్టిట్యూట్లో శంఖ ప్రక్షాళన అనే శుద్ధక్రియ చేయడం జరిగింది. అనంతరం మా స్టూడెంట్స్ అందరూ తన యొక్క వస్త్రాలు మార్చుకొని క్లాసులోకి వచ్చి ఇప్పుడు పులగం తినడానికి రెడీగా ఉన్నారు, తింటున్నారు. మేడం వేసి పెడుతున్నారు. పెసరపప్పు, వైట్ రైస్, ఒక గ్లాస్ పెసరపప్పు అయితే 2 గ్లాసులు, ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసులతో పెసరపప్పు, తగినంత నెయ్యి వేసుకొని చక్కగా తినడానికి రెడీగా ఉన్నారు, తింటున్నారు. ఆవిడ పీజీ స్టూడెంట్ అండి. చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తారు ఈవిడ. ఈ విధంగా అందరూ చక్కగా కూర్చొని చాలా ప్రశాంతంగా మాట్లాడొద్దన్నా మాట్లాడుతూ తింటున్నారు. మాట్లాడకండి అని చెప్తున్నాను, అయినా అందరూ గ్రూప్గా కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నారు. ఎంత కావాలంటే అంత తినాలి. మార్నింగ్ ఎక్కడికి బాడీ మీద సన్లైట్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ఈరోజు మొత్తం వాటర్ తాగకుండా చూసుకోవాలి. రేపటి నుండి కంటిన్యూగా పులగమే, ఈ విధంగా పెసరపప్పు, వైట్ రైసు విత్ నెయ్యితో ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా 12 రోజులు ప్రాక్టీస్ చేయడం ద్వారా చక్కగా వెయిట్ లాస్ అవుతారండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది మన సనాతన ధర్మంలో వచ్చిన ఒక గొప్ప అభ్యాసం, మన ఋషు పరంపరంగా వచ్చిన గొప్ప అభ్యాసం అండి. ఈ అభ్యాసం ప్రతి ఒక్కరూ గురుముఖంగా అభ్యాసం చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఎవ్రీ 6 మంత్కి ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళ గురువు తాలూకా సలహాలు, సూచనలతో ఈ ప్రాక్టీస్ చేయాలి. మినిమం 1.5 hours 2 hours పడుతుందండి. ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ వచ్చేసి ఆల్ ద ఆర్గాన్స్ ఇన్ ద బాడీ గెట్ ప్యూరిఫైడ్, హెల్ప్స్ ఇన్ రెడ్యూస్ ద వెయిట్, చక్కగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది, వెయిట్ లాస్ చక్కగా అవుతారు. చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉండేటప్పుడు మన పొట్ట ఎంత క్లీన్గా ఉంటుందో అంత క్లీన్గా, అంత శుభ్రంగా తయారవుతుంది. ఇక మీదట అలాగే మనం మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఖాళీగా ఉన్న సమయాల్లో జల్దీ